వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న పెట్టినటువంటి ట్వీట్కి సంబంధించి వైకాపా ఫేస్బుక్ పేజీని అందుబాటులో లేకుండా చేయటం దారుణం, దీన్ని చట్టపరంగా ఎదుర్కొంటామని చెప్పి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పింది, ప్రజలు ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని వైకాపా అధినేత జగన్ మండిపడ్డారు. వైకాపా ఫేస్బుక్ పేజీని అందుబాటులో లేకుండా చేయటం దారుణమని దుయ్యబట్టారు. ఇది ప్రజాస్వామ్య విలువలు, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛపై జరిగిన దాడిగా ఆయన అభివర్ణించారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఎక్స్లో పోస్ట్ పెట్టారు. రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడేందుకు వైకాపా అధికార ఫేస్బుక్ పేజీని వెంటనే పునరుద్ధరించాలని చెప్పి డిమాండ్ చేశారు. నిజంగా ఎంత దారుణంగా చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉందంటానికి ఇది నిదర్శనం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాను చూసి అధికార కూటమి పోసుకుంటుందని చెప్పాలి, లేకపోతే కారిపోతుంది ఎలాగని చెప్పాలి నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే వీళ్ళు అధికారంలోకి రాగానే మొట్టమొదట వీళ్ళు టార్గెట్ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాని. వేలాది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తల మీద కేసులు పెట్టి అక్రమంగా జైలుకు పంపించారు. అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలు ఒక్కడు కూడా వెనక్కి తగ్గేది లేదని చెప్పి ముందుకెళ్ళినటువంటి పరిస్థితి. ఈ 2 సంవత్సరాలుగా కంటి మీద కునుకు లేకుండా చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారికి ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా. ఈ జంగిల్ రాజ్ పాలనకి వ్యతిరేకంగా ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాలని, అక్రమాలని, దౌర్జన్యాలని, మోసాలని, ఇక్కడ జరుగుతున్నటువంటి స్కాముల్ని, అరాచకాలని, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ రెడ్ బుక్ రాక్షసత్వము, లోకేష్ పైశాచికత్వం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా అన్స్టాపబుల్గా ఏదైతే వీళ్ళ జరుగుతున్నటువంటి ఇక్కడ జరుగుతున్న జంగిల్ రాజ్ పాలన మీద నిరంతరం పోస్టులు పెడుతూ వీళ్ళ కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాని దెబ్బ కొట్టాలనేటటువంటి ఒక భారీ కుట్రకి చంద్రబాబు నాయుడు గారు తెరలేపారనేది వాస్తవం. నిజంగా చెప్పాలంటే ఈ దేశ చరిత్రలో ఏ పార్టీకి లేనటువంటి మీడియా సంస్థలు, ఏ పార్టీకి లేనటువంటి యూట్యూబ్ ఛానల్స్ ఒక్క తెలుగుదేశం పార్టీకే ఉన్నాయి. ఈ దేశంలో ఏ పార్టీకి లేవండి. సో అఫీషియల్గానే ఒక 2 పత్రికలు, 3 రాజకీయ పార్టీల కూటమి, 2 పత్రికలు, ఓ 10 శాటిలైట్ ఛానళ్ళు, 500కు పైగా యూట్యూబ్ ఛానల్స్, వేలాది మీమ్స్ పేజీలు, ఏదైతే 10ల సంఖ్యలో ఎర్నలిస్టులు అనేటటువంటి ఎనలిస్టుల్ని కూర్చోబెట్టి నిరంతరం బురజల్లేటటువంటి కార్యక్రమం, ఒక విష ప్రచారం చేసేటటువంటి విషపు ఉగ్రవాద సంస్థని, ఇంకోటి ఐటీడీపీ అనే విషపు ఉగ్రవాద సంస్థని నడుపుతున్న ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాని చూసి మాత్రం కారిపోతుంది వాళ్ళకని చెప్పాలి. ఖచ్చితంగా. అందుకనే వీళ్ళ అక్రమాలు, వీళ్ళ అన్యాయాలని ఇవన్నీ ఎండగడుతున్నటువంటి సోషల్ మీడియాని ఏదైతే లేకుండా చేయాలనేటువంటి ప్రయత్నంలో భాగంగా ఫేస్బుక్, ట్విట్టరు, ఇన్స్టాగ్రాము వీటన్నిటి మీద చంద్రబాబు నాయుడు కుట్రలు బన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ హ్యాండిల్స్ని తీసేసేయాలనేటువంటి ప్రయత్నం చేశాడు. ఒక పసుపు చొక్కాలు వేసుకున్నటువంటి కొంతమంది పోలీసులను అక్కడ కూర్చోబెట్టి ఎక్స్, ఇన్స్టా, ఫేస్బుక్లకి మెయిల్ పెట్టించి ఎఫ్ఐఆర్ కాపీ దానికి జోడి చేసి, సో ఇవన్నీ మీరు పోస్టులు డిలీట్ చేసేయండి, ఈ పేజీలన్నీ బ్లాక్ చేయండి అని చెప్పేటటువంటి అదే చేసినటువంటి కుట్ర. దీంట్లో ముందుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్స్టాగ్రామ్ పేజ్ని బ్లాక్ చేయించారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే న్యాయపరంగా వెళ్ళి పోరాటం చేసి మళ్ళీ ఇన్స్టాగ్రామ్ పేజీని సాధించుకోగలిగింది. ఇప్పుడు చూస్తే ఫేస్బుక్ పేజీని ఇండియాలో బ్లాక్ చేయించినటువంటి పరిస్థితి. సో దీని మీద కూడా ఆల్రెడీ న్యాయ పోరాటం చేసైనా ఖచ్చితంగా కొద్ది రోజుల్లోనే మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ ఫేస్బుక్ హ్యాండిల్ మళ్ళీ మీకు కనపడుద్ది. అదేవిధంగా ఎక్స్లో అయితే అనేక మంది వీడియోల్ని డిలీట్ చేయించారు కేసులు పెట్టి. ఫేస్బుక్లో అయితే దిస్ వీడియో ఈజ్ నాట్ అవైలబుల్ అని ఈవెన్ నాయి కూడా ఉన్నాయి దాంట్లో. సో అమరావతిలో జరుగుతున్న అక్రమాలు కానీ, అమరావతిలో జరుగుతున్న దోపిడీ కానీ, అదేవిధంగా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అక్రమాలు, డిఎస్సిలో జరిగిన అక్రమాలు, సో రెడ్ బుక్ అరాచకాలు ఇవన్నీ కనపడకూడదు ప్రజలకి. అంటే భయం. అదేదో సినిమాలో సై అనుకుంటా, సినిమాలు చూస్తే కంటి మీద అదే నిద్ర లేదు, పుండు మీద పుండు, అదంటే పుండు మీద పుండు, దెబ్బ మీద దెబ్బ అన్నట్టుగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి దెబ్బ మీద దెబ్బ కొడతా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా. అందుకనే 50 సంవత్సరాల రాజకీయ అనుభవం, 4 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు గారు 3 పార్టీల కూటమిని అంటేసుకొని అన్ని మీడియా దుష్టశక్తులను అంటేసుకున్న ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాని మాత్రం ఎదుర్కోలేకపోతున్నాడు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా నికార్సైనటువంటి సోషల్ మీడియా. మేము విత్ ఆధారాలతోనే ప్రజెంట్ చేస్తాం. ఏదో మీలాగా ఫేక్ ప్రచారాలు ఏ రోజు చేయం. సో అందుకని మనం చూడండి, విత్ ఆధారాలు, విత్ ప్రూఫ్లు. ఇందాపూర్కి ఏదైతే హెరిటేజ్కి ఉన్నటువంటి లింక్ను బయటపెట్టింది కూడా అదే సోషల్ మీడియా. అదే సోషల్ మీడియా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ప్రభుత్వంలో జరుగుతున్న ప్రతి ఒక్క కార్యక్రమాన్ని
విత్ వీడియోలు, విత్ ఫోటోలు, విత్ ప్రూఫ్లు, విత్ లెక్కలతో బయట పెడుతుంది అదే సోషల్ మీడియా. అందుకనే ఈ నారాసురుడు ప్రభుత్వానికి, ఈ నారాసురుడైనటువంటి చంద్రబాబు నాయుడికి, నారాసురుడు కొడుకు లోకాసురుడైనటువంటి ఈ లోకేష్కి భయం పట్టుకున్నది కాబట్టి సోషల్ మీడియా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా హ్యాండిల్స్ని బ్లాక్ చేయించినటువంటి పరిస్థితి. మీరు ఎన్ని రకాల బ్లాక్ చేసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాని అనగదొక్కలేరు. ఇదేదో ఒక పేజ్తో పోయేది కాదు. ఖచ్చితంగా మీ ప్రభుత్వాన్ని కోకట్ట వేలితో పెగలించేది అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా అనేది గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారికి.